స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 వేలాతూతుల పొలపడుతున్న యేసునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడా మహోన్నతుడా నీకే వందనాలు ప్రభు. జీవం గల దేవా నీకే స్తోత్రాలు ప్రభు. యేసయ్యా ప్రభుడు ప్రభు నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభు. గత దినములన్నీ ప్రభు కృపాక్షేమాలు మా వెంట తీసుకుని వచ్చినందుకు నాయన నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. యేసయ్యా తండ్రి 2024 సంవత్సరంలో 6వ నెల ప్రభు 3వ ఆదివారం మాకు ఇచ్చారు ప్రభు. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. తండ్రి ఎండ వేడుకు నుంచి ప్రభు, వేడుకు ఆలు నుంచి ప్రభు మమ్మల్ని తప్పించి ప్రభు నీ యొక్క రక్షణలో తండ్రి మమ్మల్ని ఉంచినందుకు నాయన వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా నీకే స్తోత్రము 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 నాయన. వాతావరణం మీ కాలంలో ఉంచుకున్నారు ప్రభు, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభు. కారణం మీ కాలంలో ఉంచుకోండి ప్రభు. మరి ముఖ్యంగా మమ్మల్ని మీ ఆదిలో ఉంచుకోండి ప్రభు. యేసయ్యా నీకే వందనాలు. ఎక్కడిద్దరు ముగ్గురు చేరని నామలో ప్రార్థన చేస్తారో అక్కడ నింటాను చెప్పుచున్న ప్రభు నీకే వందనాలు తండ్రి. మాతో ఒకటి ఉన్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మా మధ్య మరి సంచారం చేస్తున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా నీకే స్తోత్రం. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభు తండ్రి ఆది నుంచి అంతవరకు మీరు నడిపించండి ప్రభు. యేసయ్యా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ తాను మాకు అందరూ దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నీ సన్నిహితం మాకు తోడుగా ఉంచి నడిపించమని అడుగుతున్నాను నాయన. తండ్రి ఒకటి కాకుండా ప్రభు తండ్రి నేను ధరించుకుని ప్రభు నేను పెట్టుకుని నీ వాక్యాన్ని ధరించుకుని సహాయం ధరించమని మీరే సమస్త కనుక మహిళ ప్రమాణం పొందమని ఈ ప్రార్థన ప్రభు నేస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవాది దేవుడు మనకి ఇచ్చిన మన యొక్క వారాన్ని బట్టి దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. అలా కూర్చున్న మంది కూడా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు మనం ఉత్తర పద్ధతురాలు చదివి మాట్లాడకుండా ఉత్తర పద్ధతురాలు 139వ దావీదు కీర్తన 139వ దావీదు కీర్తన 525వ పేజీ 525వ పేజీ 139వ దావీదు కీర్తన 1 నుంచి 15 వచనములు ఉత్తర పద్ధతురాలు చదువుకుందాం. 139వ దావీదు కీర్తన 525వ పేజీ ఉత్తర పద్ధతురాలు నేటి దినములకు ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశములను ఉత్తర పద్ధతురాలు చదువుకున్నాం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. వెనుకను ముందరే నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మహత్య నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను వేకో రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించను. అంధకారం నన్ను వరకు చేయను. నాకు కనుక మేము రాత్రి వలె నేను అనుకుని ఎవరా నా అంతరంగంలో నీవే కలుగ చేసేది. నా తల్లి గర్భంలో నిర్మించిన వారు నీవే. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది. అర్థం కలిసి రహస్యంగా చెప్పుతున్నాడు. భూమి యొక్క అనాగస్తములో విచిత్రముగా నిర్మించబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరిగా ఇవ్వలేదు. దేవుని పరిశుద్ధ వాక్యం మన ఎముకల భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మందిరా
సర్వలోకమును సృష్టించిన దేవానికి అభిప్రాయం ప్రభా ఏం చేయాలని అయినా తండ్రి జ్ఞానం లేని దానికి ప్రభా ఈ స్థలం నిలబెట్టి ప్రభావం వాటిని చెప్పడానికి దగ్గర వాడుకుంటున్నానైనా మీరు నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా, మీ జ్ఞానం నాకు దయచేయమని అడుగుతున్నాను. మీ సన్నిధి నా తోడుగా ఉంచండి తండ్రి, మీరు నాలో ఉండి ప్రభా నాలుగు కాల్చినైనా నా ద్వారా మీరే మాట్లాడండి ప్రభా. నాకు మాకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికైనా పిలిచిన ప్రతి ఒక్కరికి నీ జీవజలకోట్లు ప్రభా నేర్చుకుని తండ్రి అందించమని తండ్రి, మీరు సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన మాత్రం చేసి పిలుచుకోవడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళని బట్టి దేవాది దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే పూర్వీకుల మనకి కూడా శుభాబంధనము తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనము 1 నుంచి 10 వచనాలు మనము చదవకుండా మనము యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఇక్కడ దావీదు మహారాజు ప్రధాన గాయనికి రాస్తున్న కీర్తన ఆయన అంటున్నాడు, ఆయన నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటా నేను లేచుటా నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపై నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీ పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలంటిని నీవు బాగా తెలుసుకొని ఉన్నావు అని అంటున్నాడు. ఇక్కడ దేవుని దగ్గర అంటున్నాడు, యెహోవా తండ్రి నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావయ్యా, నన్ను పరిశీలించావు ఆయన. నేను కోరుచున్నట్టు నీకు తెలుసు, నేను లేచును నీకు తెలుసును. నాకు తలంపు పుట్టక మునిపై నీవు నా మనసును గ్రహించుచున్నావు. మనకి ఏ తలంపు వస్తుందో కూడా ఆయనకి తెలుసట. అదే అంటే నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. అంటే నా గురించి నీకు తెలియదంటూ ఏమీ లేదు ప్రభువా అనేసి ఇక్కడ ఆయన మాటల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనం కూడా మనం లేచినప్పుడు మనం కూర్చున్నప్పుడు మరి ఆ దేవుడికి తెలుసు తప్పనిసరిగా. మనం ఏం చేస్తున్నామనే దేవుడికి తెలుసు, మనం ఏం మాట్లాడుతున్నామనే దేవుడికి తెలుసు, మనం ఎలా ఉన్నామన్నది దేవుడికి తెలుసు అనే సంగతి ఇక్కడ మనము గ్రహించవలసిన వాళ్ళు ఉన్నాము. ఇక్కడ సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20 నైన ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగంలో నీవు శోధించను. నైన ఆత్మట యెహోవా పెట్టింది. మనం ఇప్పుడు ఊపిరి తీస్తున్నామంట దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఊపిరి. కాబట్టి మనం ఏం చేస్తున్నామో మనం ఏం చెయ్యలేన్నామో కూడా దేవునికి తెలుసట. ఆయన అంతరంగంలో ఆయనకి సమస్తము తెలిసి ఉన్నది. అలాగే 4వ వచనంలో అంటాడు, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకలో ముందుగా నీవు ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, ఇది అగోచరము నాకు అందదు. నీ ఆత్మయంతులు నేను ఎక్కడికి పాడిపోదును, నీ సన్నిధిలో నేను ఎక్కడికి పాడిపోదును అంటే ఇక్కడ నా మాటట, మన మాట్లాడే మాట మన నాలుగు వరకు రాక మునిపోయినట ఆయనకి తెలుసు. ఏం మాట్లాడతామో కూడా ఆయనకు తెలుసట. అదే కారణం మన ముందు ఆయన ఉన్నారు, మన వెనుక ఆయన ఉంటారు, మన కుడి ప్రక్కన ఆయన ఉంటారు, మన ఎడమ ప్రక్కన ఆయన అంటే మనల్ని ఆయన ఆవరించుకొని మన చుట్టూ కూడా ఆయన ఉన్నారని చెప్పి తెలుస్తుంది. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నారు. ఎందుకంటే మనం అంటాము నీ చెయ్యి నువ్వు నన్ను పట్టుకొని నడిపించు ప్రభు అని అంటాం. కాబట్టి ఆయన చెయ్యి ఎక్కడ ఉందట, మన చేతిలోనూ ఉన్నదని చెప్పేసి అంటున్నాడు. ఇట్టు తెలివి నాకు మించినది, ఇది అగోచరము నాకు అందదు అని అంటున్నాడు. నీ ఆత్మయంతులు నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి నేను పారిపోవడానికి కూడా నాకు అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నా నుంచి ఉన్నావు. కాబట్టి నేను పారిపోవడానికి కూడా నాకు అవకాశం లేదు. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం, జీవము ప్రేమించి మంచి దినములు చూడబోయేవాడు చెడ్డదారిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవలను. అతని కీడు నుండి తనకి మేలు చేయవలను, సమాధానమైనదికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉండదు. కానీ ప్రభువు ముఖము కీడు చేయని వారికి విరోధముగా ఉన్నది అని అంటున్నాడు. చూడండి, ఆయన చెడ్డవారు చెడ్డ మాటలు పలకకుండానంటే నాలుగుని, కపటం మాటలు చెప్పకుండా పెదవులను మనం కాచుకొని ఉండాలంటే దేవుని సరిగ్గా. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన ఆవరించి ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మన ముందు వెనుకలు ఉన్నాడు, ఇరుప్రక్కలు ఉన్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి నడక కూడా మనం గమనించి దేవుడు మనతో ఉన్నాడు, మనం చూస్తున్నాడు, మనం చేపట్టుకొని నడుపుతున్న సంగతి గమనించాల్సిన వారమే మనం ఉన్నాము. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పారిపోను. 7వ వచనం, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునికి ఎక్కను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళంలో పండుకొని నీవు అక్కడ ఉన్నావు.
నేను ఏ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుని. చూడండి ఎక్కడ అంటే ఇంకా దేవుడు మనతోటి, మనలోనే ఉన్నాం. మనం ఎలా ఉన్నామో అలాగే ఆయన మనతోటే ఉన్నాడు. అటు చూడండి, మనం ఎక్కడ పడుకున్నా సరే, పాతాళంలో పడుకుని అక్కడ ఉన్నా ప్రభా, ఆకాశమునికి ఎక్కిన అక్కడ ఉన్నా ప్రభా, నేను సముద్ర దిగంతంలో నివసించను, నీ చెయ్యి నన్ను అక్కడ. ఇప్పుడు దేవుడు అంత భరోసా మనకి ఇచ్చినప్పుడు మనం ఇంక దేని గురించి విచారించాలి, దేని గురించి మనం ఆలోచించాలి, దేని గురించి మనం చింతించాలి, దేని గురించి మనము ఏదన్నా మనము నాకు అవ్వదేమో ఈ పనులు అవ్వే మనకు తగిన సమయం ముందు ఆయన మనకున్న సమస్త కల్మశాలను కూడా తీసివేసి, సమస్తమైన శోధనలన్నీ తీసివేసి, సమస్తమైన బాధలన్నీ తీసివేసి మనకు ఆయన శాంతి, సమాధానము, సంతోషము అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన మనతోటే ఉన్నాడు, ఆయన మనలోనే ఉన్నాడని చెప్పేసి అంటున్నాడా, నీ చెయ్యి కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. కాబట్టి మనము కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలోను ఇవన్నీ మనకు ఆయన దేవుడు మనతో ఉన్నాడని ఎరిగి, దేవుడు మనలో ఉన్నాడని ఎరిగి, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, మనం చెయ్యకముందే మనం ఏం చేస్తామో కూడా దేవుడు తెలుస్తాము తెలిసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలట. మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన నాలుకను చాలా జాగ్రత్తగా ఉంచాలి, మన ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి, మన నడకలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన నిన్ను నడిపించి, నిన్ను ఆయన తన కృపలోకి నడిపించుకొని ఆయన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించాడు. చూడండి, కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలోను మనము ఆయన చూస్తున్నాడని, మనతో ఉన్నాడని, మనలో ఉన్నాడని, ఆయన మనం తీస్తున్న ఊపిరి ఆయనని చెప్పేసి మనం ఎరిగి మనం నడుచుకోవాలని చెప్పేసి దేవుని ఆశ. మన కొద్ది నిమిషాలు లేచి నిలబడినట్లయితే దేవుని ఆరాధిద్దాం. ఆయన కృపతో మనం ఈరోజు ఉన్నామని, ఆయన కృపలేస్తే మనం ఈరోజు ఈ విధంగా మనము ఉండలేమన్న సంగతి గ్రహించాలి. మనకున్న సమస్తమైన ఆలోచనల్ని, మనకున్న సమస్తమైన తలంపులని విడిచిపెట్టి ఆయనే గురుగా చూసుకుంటే మనం నడవాలి. మనం కృపా 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 క్రీస్తు కృపా 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 క్రీస్తు కృపా. ఏదైతే ఈ కృపయందు నమ్మికయున్నాను, ఏదైతే ఈ కృపయందు నమ్మికయున్నాను, కృపా 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 క్రీస్తు కృపా 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 క్రీస్తు కృపా. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా 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 క్రీస్తు కృపా 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 క్రీస్తు కృపా. దీనదశలో నేనున్నప్పుడు నన్ను మరువని నీ కృపా, నేను
కృపా అవును కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా నీవైతే నీ కృపయందు నమికయుచియున్నాను నమికయుచియున్నాను నేనైతే నీ కృపయందు నమికయుచియున్నాను నమికయుచియున్నాను కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. హల్లెలూయా ప్రభా. అవును ప్రభా, నీ కృప లేనిదే నాయన, నీ సన్నిధి లేనిదే ప్రభా, నీ ముఖ కాంతి మాపై లేనిదే ప్రభా మేమేమి చేయలేము నాయన. మీరు మాతో ఉన్నారు ప్రభా, మాలో ఉన్నారు ప్రభా, మమ్మల్ని నడిపిస్తున్నారు నాయన, మమ్మల్ని బ్రతికిస్తున్నారు ప్రభా. మా చేయి పట్టుకొని ప్రభా మీరు తండ్రి ప్రతి త్రావులోను తండ్రి ప్రతి విషయంలో ప్రభా నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏసియా తండ్రిని వారు ఏ ఆలోచనతో వచ్చారో నాయన, ఏ తలంపులతో వచ్చారో మాకైతే తెలియదు కదా నాయన. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా తండ్రి. వారి ఆలోచనలు బట్టి ప్రభు చిత్తమైతే ప్రభు చిత్త ప్రకారం నడిపించమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. మీ వాక్యం చెప్పుతున్న ప్రభుని దేవదాసుని ప్రభా విసిరి చాటును మరుగుపరచుకోండి ప్రభా తండ్రి. ఏసియా తండ్రి మాకు ఏ ఆహారము జీవాహారం ఇవ్వనయ్యారో నాయన, ఏ హెచ్చరికను ఇవ్వనయ్యారో ప్రభా, ఏ తలంపులో మా ఉద్దేశంలో మీరు చెప్పనయ్యారో ప్రభు మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి మైంపరచడానికి, మేము కనపరచడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం బట్టి మమ్మల్ని పరీక్షించుకొని మాకు ఏ జీవాహారం అయితే అవసరమో సమస్త మీరే దయచేసి మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. కరెంట్ వాతావరణాన్ని ఆధారంలో ఉంచుకోండి తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడు, మీరే మాకు తెలియజేసి తండ్రి ప్రతి విషయాన్ని శాంతి సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి కృపను చూపించున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లాస్ట్ వీక్ మనం మేము మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ మంచి ఇంపార్టెంట్ మిస్ అయిపోయింది. సో హోలీ స్పిరిట్ గురించి మాట్లాడడం మనం చూస్తాం. ఎలాగైతే ఎలీషా ఏలియా వెళ్ళిపోయినప్పుడు ఎలీషా కోరుకున్నది ఏంటి? రెండంతల ఆత్మ కావాలని ఎలీషా కోరుకున్నారు. సో ఆత్మ లేకుండా ఏమి చేయలేమని ఎలీషాకి తెలిసింది కాబట్టి ఆత్మ కావాలి, ఒకటి కాదు రెండంతులు. నీకున్న ఆత్మలో నాకు రెండంతులు కావాలి, ఎందుకంటే నువ్వు చేసిన కార్యంలో నేను కూడా చేయాలి అనుకున్నారు. సో ఆత్మ ఒక ఇంపార్టెన్స్ మనం చూసాం. తర్వాత ప్రకటనలో కూడా చూసాం ఆత్మ ఎన్ని రకాలు ఉన్నాయి, దేవుడు ఎన్ని చెప్పారో
అన్ని కూడా మనం చూసాం. ఆ 7 కూడా ఏంటో కూడా మనం చూసాం. ఆ సాదృశ్యంగా దేనికి అనిపిస్తుంది? అది 7 దీపాలు ఈ సాదృశ్యంగా 7 ఆత్మలుగా మనకు దేవుడు బైబిల్ ద్వారా మనకు తెలియజేశారు. అయితే సేమ్ అలాగనే ఇంకో సంఘటన కూడా జరిగింది బైబిల్లో. మనం తీసినట్లయితే ఎజికియేల్ రాసిన గ్రంథం. సో ఎజికియేల్ రాసిన గ్రంథము 37వ అధ్యాయం. ఎజికియేల్ రాసిన గ్రంథము 37వ అధ్యాయము చూద్దాం. యెహోవా హస్తము చదవండి 37 యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. సో ఎజికియేల్ని ఎక్కడ తీసుకొచ్చారంట? దేవుని ఆత్మ ఎముకలతో నిండిపోయిన ఒక లోయ అంట. ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఇజ్రాయెల్ ప్రజలందరూ బబిలోన్ దేశానికి తీసుకెళ్ళిపోయారు బానిసల కింద. ఆ యెరూషలేమును ఏం చేశారంటే మొత్తం నాశనం చేశారు. తర్వాత దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క పట్టణంను కాల్చేశారు. సో అక్కడ ఏమి లేదు, ఇంకేం మిగలలేదు. కాలిపోతే ఏం మిగులుతుంది? బూడిద మిగులుతుంది, అంతే. ఎముకలు మిగులుతాయి, బూడిద. సో కంప్లీట్గా నాశనం చేస్తారు బబిలోన్ గురించి. ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఏం చేశారు? బానిసల కింద వాళ్ళు తీసుకెళ్ళిపోయి బందీ చేస్తారు. సో చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో నుంచి బయటికి రాలేమని అనుకుంటున్నారు. ఇంకా అంత నాశనం అయిపోయింది. ఆ దేశం, ఆ ప్రాంతం, ఆ ఊరు, ఇల్లులు ఏమీ లేవు. ఇంకా కంప్లీట్ నాశనం అయిపోతే ఇంకెప్పటికీ మనం కోరుకోలేము. ఎప్పటికీ మన ఇల్లు మనకు ఉండదు, మన దేశం మనకు ఉండదు అని ప్రజలు అనుకుంటున్నారు. అనుకుంటున్న సమయంలో ఎజికేల్కి దేవుడు ఒక విజన్ ఇచ్చారు, ఒక కళను ఇచ్చారు. ఆ కళలో ఏం చెప్తున్నారంటే చూపిస్తున్నారు ఒక విజన్. ఏంటది? దేవుని ఆత్మ ఎజికేల్ని ఎక్కడ తీసుకొచ్చిందంట? ఎముకలు ఉండే ప్రాంతం. గ్రౌండ్ వాజ్ కవర్డ్ విత్ బోన్స్. అంటే ఎముకలే ఉన్నాయి, ఇంకేమీ లేవంట. మనం కింద నడిస్తే ఏమంటుంది? మట్టి ఉంటుంది మామూలుగా అయితే. అక్కడ ఏమున్నాయంట? ఎముకలే. అంటే ఎముకల మీదే కిందన భూమంతా ఎముకలతో నిండిపోయి ఉంది, ఇంకేమీ లేదు. మట్టి కనిపించట్లేదంట, ఏమీ లేదంట, ఎముకలే ఉన్నాయి. అంటే ఏమైపోయినట్టు అర్థం? అక్కడ ప్రజలు, ఆ ఊరంతా దేవుడు చూపిస్తున్నారు. కంప్లీట్గా నాశనం అయిపోయింది. దేవుని ప్రజలు కానీ, దేవుని ఊరు కానీ అందరూ చనిపోయారు, అందరూ నాశనం అయిపోయి ఇక మళ్ళీ అంటే ఎముకలు ఉన్నాయంటే అర్థం ఏంటి? ప్రాణం ఉన్నట్ట లేనంట? ఎముకలు కనిపిస్తుందంటే ఆ ఎముకల్లో ప్రాణం అంతా మనిషి ఉన్నారా? లేదు, అంటే చనిపోయిన అర్థం. చనిపోయిన స్థితిలో అటువంటి ప్రదేశానికి దేవుడు ఎజికేల్ తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా ఏమంటున్నారు? క్వశ్చన్ వేశారు ఎజికేల్. ఈ ఎండిపోయిన ఎముకలు మళ్ళీ బతకగలవా అని ఎవరిని అడుగుతున్నారు? ఎజికేల్ అడుగుతుంది. ఎజికేల్ ఏమన్నాడు? అది నీకే తెలియాలి, నాకేం తెలుసు అన్నాడు. బతకగలవు ఎండిపోయిన ఎముకలు లేవు. అంటే చనిపోయిన తర్వాత ఎముకల కింద మారిపోతారు. ఏంటి? ఆ శరీరంలో అంతా పోయి, ఆ ఫ్లెష్ అంతా పోయి ఎముకలు మిగులుతాయి అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అడుగుతున్నారు, ఈ బతకగలవా అంటే నీకే తెలియాలి దేవా అన్నాడు. అప్పుడు ఏమంటున్నారు చూడండి. అందుకు ఆయన ప్రవచనము ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవ ఆత్మను రప్పించుచున్నాను. అక్కడ ఏమంటున్నారండి? దేవుడు ఈ విధంగా చెప్పమంటున్నాడు ఎజికేల్. ఎండిపోయిన ఎముకలకి ఈ విధంగా చెప్పమంటున్నాడు. ఏమని? యెహోవా మాట ఆలకించుము, దేవుడైన యెహోవా మీకు సెలవిచ్చినదేమనగా మళ్ళీ మీకు జీవ ఆత్మను ఇచ్చేదను అని మాట్లాడుతున్నారు.
బ్రెత్ ఇన్ టు యూ అండ్ బ్రింగ్ యూ బ్యాక్ టు లైఫ్. అంటే ఎండిపోయిన ఎముకలు కూడా మళ్ళీ తిరిగి జీవింపచేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. జీవము లేనా సరే జీవింపజేసే దేవుడు. చాలామంది అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఇంకా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ చూస్తారు ఎప్పుడన్నా, హాస్పిటల్లో ఉంటారు. అంటే ఇంకా బాగు చేయలేము, క్యాన్సర్ చనిపోయే పరిస్థితి ఎలా అయిపోతారు? ఎండిపోయిన, అంటే లైఫ్ ఒకటే, కళ్ళు ఒకటే తెలుస్తారు, మాటలు కూడా ఆడలేరు. అంటే స్కెలిటనే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు, ఎముకలే. ఎందుకంటే క్యాన్సర్ ఏం చేస్తుంది, మొత్తం తినేస్తుంది బాడీ. బోన్ క్యాన్సర్ అయితే అది కూడా ఉండదు, ఇలాంటి ఇరిగిపోతుంది బోన్స్. ఇలా అన్నం అంటే తప్పని ఇరిగిపోతుంది బోన్ క్యాన్సర్. సో ఎండిపోయిన స్కెలిటన్లా కనిపిస్తారు. సో లైఫ్ ఉంటుంది, కానీ ఇక్కడేంటి, అసలు ఏమి లైఫ్ లేని ఎముకలకే దేవుడు ఏమంటున్నారు, మళ్ళీ జీవాన్ని ఇస్తానంటున్నారు. జీవాత్మని బ్రీత్ ఇన్ టు యూ. అంటే ఏంటది? ఆత్మ. ఆత్మలో ఏముందంట? జీవం ఉంది. సో లోకపరంగా మనం చనిపోయాము, మన దేవుని పరంగా జీవించాలంటే మనకి ఏం కావాలి? ఆత్మ కావాలి. దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. మన దేవుని ఆత్మ నెగ్లెక్ట్ చేస్తాం చాలాసార్లు. ప్రతిసారి చర్చకు వస్తే చాలు, లేదంటే వాక్యం చదివితే చాలు అని అనుకుంటాం. కానీ మనం కామన్గా నెగ్లెక్ట్ చేసే, దేవుని బిడ్డలాగా నెగ్లెక్ట్ చేసేది ఏంటి? దేవుని ఆత్మ, హోలీ స్పిరిట్ని మనం అసలు లక్ష్య పెట్టము, మనం అసలు లెక్క చేయము హోలీ స్పిరిట్ని. అది చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సొలొమోను కోరుకుంది ఏంటి? జ్ఞానము. కానీ జ్ఞానం కూడా ఒక హోలీ స్పిరిట్ అని లాస్ట్ వీక్ మీకు చెప్పాను. 7 ఆత్మల్లో ఒక ఆత్మ ఏంటి? జ్ఞానం ఇచ్చే ఆత్మ, ఆలోచింపజేసే ఆత్మ. సొలొమోను కోరుకున్నారు కూడా దేవుని ఆత్మే కోరుకున్నారు. సో ప్రాముఖ్యమైనది మనకేంటి ఉండాల్సింది? దేవుని ఆత్మ. ఎలీషా కోరుకునేది 2 అంతల ఆత్మ కోరుకున్నారు. సో దేవుని ఆత్మ లేకుండా మనం ఏమి కూడా చేయలేమనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఆత్మ లేకుండా మనం ఏంటి? యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్న వెంటనే ఏమైంది? దేవుని ఆత్మ వచ్చి పావుల రూపంలో ఆయన మీదకి వచ్చినట్టు మనకు తెలుసు. సో ఆయన సువార్త ప్రకటించక ముందు జరిగినది ఏంటంటే, దేవుని ఆత్మను పొందుకున్నారు ఆయన యేసుక్రీస్తు. సువార్త స్టార్ట్ చేయకముందు, బాప్తిజం తీసుకున్న వెంటనే దేవుని ఆత్మ లేకుండా ఏ పని చేయలేమని యేసుక్రీస్తు కూడా చెప్పారు. మరి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన అపోస్తులు మనం చూసినట్లయితే, అపోస్తులు సువార్త ప్రకటించే ముందు ఏం జరిగింది? దేవుని ఆత్మ నింపడ్డారు. నింపడిన తర్వాత అన్ని భాషల్లో వాళ్ళు మాట్లాడారు. సో దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత ఏదైనా చేయగలము. దేవుని ఆత్మ లేకుండా ఏం చేసినది చెప్పాను ఏంటి? ఫలితం ఉండదు, దాంట్లో ఉపయోగం ఉండదు, లాభం ఉండదు. ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నారు ఎజికేల్ ద్వారా ఏంటి? జీవం లేని ఎముకలకు జీవం ఇచ్చేది ఏంటి? నా ఆత్మ ద్వారా మళ్ళీ నేను జీవింప చేస్తాను అని మాట్లాడుతున్నారు. సో జీవం రావాలంటే, మనం జీవించాలంటే, నూతన జీవితం స్టార్ట్ చేయాలన్నా, ఎండిపోయిన ఎముకలు లాంటి మన బతుకుల్ని తిరిగి మళ్ళీ మొదలు పెట్టాలన్నా ఏం కావాలంట? దేవుని ఆత్మని పొందుకునేలా మనం ప్రయత్నం చేయాలి. మన దేవుని అడగాలి, నీ ఆత్మ నా దయచేయాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నారు? ఒకప్పుడైతే యేసుక్రీస్తు మనుషుల మధ్యన ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయేటప్పుడు దేవుడు ఏమన్నారు? ఆదరణకర్తని, ఆత్మని నేను పంపిస్తాను, ఆత్మ మీకు నడిపిస్తారని చెప్పిస్తున్నారు. అద్భుత కార్యాలు చేస్తారు, మీ మధ్యన ఉంటారు, మీతో కలిసి ఉండేది. ఏంటంట? దేవుని ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనే ఆరాధించాలి, శరీరంతో కాదంట, ఫిజికల్గా కాదు. ఆరాధించవలసింది దేవుని ఆత్మతో, ఆయన ఆత్మ ద్వారా వచ్చే శక్తితో, ఆయన ఆత్మ ద్వారా వచ్చే బలముతో. శక్తి, బలం ఇవన్నీ కూడా ఆత్మలో 7 రకాల్లో ఒక ఆత్మే. శక్తినిచ్చే ఆత్మ, బలమిచ్చే ఆత్మ నేను చూపెట్టాను. సో దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ, శక్తితోనూ, బలముతోనూ, మనస్సుతోనూ దేవుని ఆరాధించాలంట. సో ఆత్మే దేవుని ప్రాముఖ్యమైనది. ఆత్మ కలిగి ఉన్నా లేదో మనం తెలుసుకోవాలి. బేసిక్గా ఉంటున్న మాట ఏంటి? మనకి చదవండి 6. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవము కలిగిన ఆత్మను రప్పించను. చర్మము కప్పి నీకు నరములను ఇచ్చి నీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను.
మీలో జీవాత్మ ఉంచగా జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. చూడండి, బతకాలంటే ఏముండాలంట? జీవాత్మ ఉండాలి ఖచ్చితంగా. ఎముకలు, శరీరము, తర్వాత చర్మము ఇవన్నీ ఉంటే పనికిరాదు. బతకాలంటే జీవాత్మ ఉండాలి మనలో. ఆత్మ చాలా ప్రాముఖ్యమైన దేవుడు గుర్తు చేస్తున్నారా? అప్పుడు అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. నేను యెహోవాగా ఉన్నానని మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్నదరు. తర్వాత ఏం జరిగింది చూడండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. గడగడమైన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొనెను. ఎముకలు ఏమయ్యాయంట? ఒక దానితో ఒకటి కలుసుకున్నాను. నేను చూచుచుండగా ఆ, నరములను ఆ, మాంసమును ఆ, వాటి మీదకి వచ్చాను. ఆ, వాటి పైన చర్మము కప్పాను. ఆ, అయితే వాటిలో ఆ. జీవాత్మ ఎంత మాత్రము సో లేకపోతే అన్నీ ఉన్నాయి. చర్మం ఉంది, మాంసం ఉంది, నరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదంట? జీవం లేదు. ఎందుకు లేదు? ఆత్మ లేదు కాబట్టి. అన్నీ ఉన్నా సరే ఆత్మ లేకపోతే జీవం లేదు. మనం బతుకున్నాం, కానీ దేవుని ఆత్మ లేకపోతే మన దేవుని దృష్టిలో మనం చనిపోయిన వారి కింద లెక్క. జీవం లేనటువంటి వారే మనం, దేవుని ఆత్మ లేకపోతే. అదే మాట్లాడుతున్నారు. అన్నీ ఉన్నాయి. వైల్ ఐ వాష్ ద బోన్స్ వర్ కవర్డ్ విత్ sinews and muscles and vessels and then the skin, but there was no breath in the bodies. జీవము కలిగిన ఆత్మ లేదు. లేనప్పుడు అవన్నీ కూడా ఎన్ని ఉన్నా సరే, శరీరం అంతా తయారైనా సరే జీవం లేనిదే. అందుకని దేవుడు ఫస్ట్ మనం చూసినట్లయితే ఆదాముని తయారు చేశారు, కానీ జీవం ఎలా వచ్చింది? ఆయన ఆత్మ వదిలినప్పుడే వచ్చింది. ఆయన గాలి వదిలినప్పుడే, ఆత్మ గాలి, అప్పుడే జీవం వచ్చింది. అంతవరకు జీవం లేదు. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నారు. అన్నీ ఉన్నా సరే జీవం లేదంట ఎముకలకి. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆయన ఆ, నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ప్రవచించుము అని అక్కడ మళ్ళీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి మృతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచెరి. దేవుని సైన్యము. దేవుడు ఏమంటారు? నా కొరకు సైన్యముగా మీరు పనిచేయండి, నా కొరకు సైన్యంగా మీరు నడవండి అని చెప్పినప్పుడు ఆ మహా సైన్యంగా నిలిచేవాలంటే ఉండాల్సిందేంటి? దేవుని ఆత్మ, హోలీ స్పిరిట్ మనకు చాలా అవసరము. హోలీ స్పిరిట్ మనకు కనిపిస్తారా? కనిపించదు. అదొక ఆత్మ, మనకు కనిపించదు. సో అక్కడ అదే మాట్లాడుతున్నారు, దేర్ వాజ్ నో బ్రెత్. ఆ యొక్క ఆత్మ లేకుండా ఆ తయారైన ఎముకలకి, ఆ మాంసానికి జీవము లేదు అని అక్కడ మాట్లాడుతున్నారు. టు బ్రీత్ ఇన్ టు దీస్ డెడ్ బాడీస్, the sovereign Lord commands it to come from every direction, to breathe into these dead bodies and to bring them back to life. సో లైఫ్ స్టార్ట్ అవ్వాలంటే ఆ యొక్క డెడ్ బాడీస్లో జీవాత్మ అనేది ఉండాలి అని అక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. తర్వాత 11 చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుచున్నవి. చూడండి, ఆ ఎముకలు అంటే ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలు సూచిస్తున్నాయి. ఈరోజు దేవుడికి ఇశ్రాయేలు అని కాదు, ఎవరైతే ఆయన ముందు విశ్వాసం ఇస్తారో అందరూ ఆయన ప్రజలైన దేవుడు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఇశ్రాయేల్లో ఉండేవారు, కానీ తర్వాత యేసుక్రీస్తు ఏమన్నారు? ఎవరైతే నన్ను నమ్ముతారో, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, ఎవరైతే నేను వారి గురించి చనిపోయారని నమ్ముతారో అందరూ కూడా నా ప్రజలే అని దేవుడు మాట్లాడుతున్నారు. సో ఎండిపోయిన ఎముకల్లా ఉన్న మన జీవితాన్ని దేవుడు ఏం చేయగలరు? బతికించగలరు, జీవింప చేయగలరు. కానీ మనం చేయాల్సింది ఏంటి? శరీరం ఉంటే సరిపోదంటే ఏముండాలి? దేవుని ఆత్మ కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. దేవుని ఆత్మ లేకుండా మనం ఏం చేసినా అది
ఫలితం ఉండదు. దేవుని బిడ్డలని మనం అనిపించుకోమని కూడా చూపిస్తాం. తర్వాత ఏమన్నా, వారు వారు మన ఎముకలు ఎండిపోయిను, ఎముకలు ఎండిపోయిన, మన ఆశ విఫలమాయను, ఆశ విఫలమైన. మనము నాశనమైపోతామని అనుకుంటున్నారు. చూడు, అందరూ ఏమనుకుంటారంట, ప్రజలు ఎండిపోయిన ఎముకలు అయిపోయి ఉన్నాం, మన ఆశలన్నీ విఫలమైపోయి, దేర్ ఇస్ నో హోప్, నో ఫ్యూచర్. చాలా మంది మనుషులు ఏం చేసుకుంటారు, ఇంకా నాకు ఏ యొక్క హోప్ లేదు, ఫ్యూచర్ లేదు అనుకున్నప్పుడు చాలా మంది ఏం చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు, ఆత్మని చంపేసుకుంటారు. అదే మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు కూడా. ఏంటి, మన ఎముకలు ఎండిపోయిను, ఎముకలన్నీ ఎండిపోయి, అంటే జీవం లేదు, ఆశ విఫలమాయను, ఆశ విఫలమైన, మనము నాశనమైపోతామని అనుకుంటున్నారు. నాశనం అయిపోతామని వాళ్ళు అనుకొనిచున్నారు. మనకి ఏ యొక్క నిరీక్షణ లేదు, ఏ యొక్క హోప్ లేదు, నాశనం అయిపోతాం. అసలు మనకి ఏ దారి లేదు, ఏ దిక్కు లేదు, మనకి ఏ సహాయం లేదు, అసలు చనిపోయిన వారమే ఉన్నాం, మనకి మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి, కాబట్టి ప్రవచనం ఇచ్చి వారితో ఇట్లాను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఇప్పుడు చనిపోయిన మిమ్మల్ని ఏం చేస్తానంటున్నారు దేవుడు, సమాధిలో నుంచి బయటికి లేపుతానని చెప్తున్నారు. ఇశ్రాయేలులోకి మళ్ళీ తీసుకొని వస్తానని చెప్తున్నారు. తర్వాత, నా ప్రజలారా సమాధులను తెరిచి సమాధిలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనుదురు. మీరు బ్రతుకున్నట్లు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. సమాధులు బద్దలైపోయినా, సమాధుల నుంచి బయటకు వచ్చినా, బతకాలంటే ఏముండాలంటే జీవాత్మ చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అనేది చాలా అవసరము. మనం బతకాలంటే, బతుకుండాలంటే. క్రీస్తులో నువ్వు బతుకున్నావా, క్రీస్తులో మనం నిలుచున్నావా అంటే చాలా మంది చేతులు తెస్తారు, కానీ ఆత్మ ఉంది కాదు, మనకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దేవుని ఆత్మకు ఇంపార్టెన్స్ ఎవరికి తెలియదు, నాకు తెలిసినంత వరకు. దేవుని ఆత్మ కలిగి ఉండడం ఏంటంటే, నా దేవుని ఆత్మ నాలో ఉంది అని మీరు గ్యారంటీగా చెప్పగలరా? అదేంటో అంటారు, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవునే, దేవుని ఆత్మ నా లేదని అంటారా? ఫస్ట్ మీలో ఉంది ఆత్మ అని అడుగుతుంది. వెంటనే మనం ఏం చేస్తాం, ఇంకొకరితో చేస్తాం. మీలో ఉన్న ఆత్మ ఫస్ట్ ఉందంటున్నావు. ఎవరికి వారు పరీక్షించుకోవాలి, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి మీలో ఆత్మ ఉందా లేదా. దేవుని ఆత్మ ఉంటే మనకు ఎలా తెలుస్తుంది? ఏం చేస్తారు దేవుని ఆత్మ ఉంటే? మన భాషలో ఎప్పుడు మాట్లాడలేదు మనం ఎవరంటే దేవుని ఆత్మ లేనంట. దేవుని ఆత్మ 7 రకాలని మనం చూసాం లాస్ట్ వీక్. దేవుని ఆత్మ ఉంటే మనకు ఉపయోగం ఏంటి? దేవుని ఆత్మ ఏం చేస్తారు మనలో? ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దేవుని ఆత్మకి. మనం ఫస్ట్ నుంచి చూసినా, సొలొమోను చూసినా, లేదంటే ఆదాము నుంచి కూడా జీవం ఇచ్చింది ఏంటి? దేవుని ఆత్మే. ఆయన ఉదారు ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు ఎజికేల్లో. ఎండిపోయిన ఎముకలకి జీవం ఇచ్చేది ఆత్మే. సమాధిలో నుంచి బయటకు వచ్చిన ఆత్మ లేకుండా మీరు జీవిస్తున్నట్టు కాదు అని మాట్లాడుతున్నారు. మీకు శరీరం ఉన్నా, లేదంటే చర్మం ఉన్నా, మీ కండ్రున్నా, ఆత్మ లేకపోతే మీరు బతికినట్టు కాదు, సమాధిలో ఉన్న వారి కింద లెక్కే, జీవము లేని వారే అని మాట్లాడుతున్నారు. సో ఆత్మకు అంతా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దేవుడు. అవసరం ఖచ్చితంగా అంటున్నారు. నేనే ఆత్మని దేవుడు మాట్లాడుతున్నారు. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనే ఆరాధించాలి, చేతులతో కాదు, మీ శరీరంతో కాదని దేవుడు మాట్లాడుతున్నారు. సో ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనదనే విషయం దేవుడు మనకి బైబిల్లో అనేక సార్లు ఇప్పుడు కూడా తెలియజేస్తున్నారు. సో ఆత్మలో ఉంటే మనం ఏం చేస్తాం? అసలు ఆత్మ చేసే పని ఏంటి? లేదండి, పాపమును ఒప్పుకునేలా చేస్తారు. చూద్దాం ఒకసారి బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను రాసిన గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. జాన్ చాప్టర్ 14 verse 26. ఆదరణకర్త అనగా సో పరిశుద్ధాత్మ ఏంటంటే ఫస్ట్ మనకి ఏం చేస్తారంటే ఆదరణ కర్త, హెల్పర్.
మనకు హెల్ప్ కావాలవుద్దా, మనకి లైఫ్లో సహాయం కావాలవుద్దండి జీవితంలో. సో మనకు సహాయం చేసేది ఎవరంట? దేవుని ఆత్మ. ఉంటే మనకి ఏంటి ఉపయోగం బ్రదర్, నాకు ఆత్మ లేదని మీరు ఎలా అంటారు అంటే, మీకు సహాయం చేసేది దేవుడి ఆత్మే. సహాయం చేసేది ఎవరు? మనుషులు కాదు. మనకి ఎవరంటే సహాయం చేసేది? ఆరోగ్యం బాగోకో చేతులు ఎత్తేస్తే డాక్టర్ సహాయం చేసేది ఎవరు? ఎవరు సహాయం కావాలి అప్పుడు? దేవుని సహాయం కావాలి, మనకి ఎవరు సహాయం అవ్వదు అక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నారు, దేవుని ఆత్మ ఏంటంట ఆదరణకర్త, హెల్పర్ అని మాట్లాడుతున్నారు. తర్వాత తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. చూడండి ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మలో ఉంటే సమస్తము బోధిస్తారంట. నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము సో చేయు. అన్ని జ్ఞాపకం కూడా చేస్తారంట. 3 పనులు చేస్తున్నారు హోలీ స్పిరిట్. ఏంటది? ఫస్ట్ ఆదరణకర్త, అంటే మనకి హెల్పర్గా ఉంటారు, ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తారు, ఆలోచింపజేస్తారు, బోధిస్తారు. ఆయన చెప్పిన మాటలు మనకి జ్ఞాపకం చేస్తారు. ఏ మాటలండి? ఏ మాటలు జ్ఞాపకం చేస్తారు? ఆయన చెప్పిన మాట. సో 3 రకాలుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. 14:26 మనం చూసినట్లయితే ద హెల్పర్, ద హోలీ స్పిరిట్ అని మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో. హోలీ స్పిరిట్ ఎవరంట? దేవుని ఆత్మ ఎవరంట? హెల్పర్, సహాయం చేసేవారు. సో మన సహాయం ఖచ్చితంగా చేస్తారు. మన దేవుని బిడ్డలు బాప్టిజం తీసుకున్న అందరికీ మన హోలీ స్పిరిట్ దేవుడు ఇస్తారు. అది మనం లక్ష్య పెడితే మన హోలీ స్పిరిట్ మనకేం చేస్తారు? సహాయం చేస్తానని చెప్తున్నారు అక్కడ దేవుడు. ఎండిపోయిన ఎముకలకి జీవం ఇచ్చిన దేవుడు, ఇస్తానని చెప్తున్న దేవుడు. మరి మనకెందుకు మనం సహాయం దేవుని కోరం? మనుషులు కోరుతూ ఉంటాం, లేదంటే మన సొంత జ్ఞానాన్ని నమ్ముకుంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు నా జ్ఞానాన్ని నమ్ముకో, నా సహాయం తీసుకోమని చెప్తున్నారు దేవుడు. సొంత జ్ఞానంతో కాదు, నా సహాయం తీసుకో. ఎందుకంటే ఆదరణకర్త అయిన దేవుని ఆత్మని మాట్లాడుతున్నారు. ద హెల్పర్. హెల్ప్ అంటే ఏ విషయంలో హెల్ప్ అంటే? అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో. నీకు ఏం తెలియదు ఆ విషయంలో దేవుడు ఏం చేస్తానంటున్నారు? సహాయం చేస్తానంటున్నారు. హోమ్ ద ఫాదర్ విల్ సెండ్ మై నేమ్ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. అన్నీ మనకు బోధిస్తారంట దేవుని ఆత్మ. ఎవ్రీథింగ్. నీకు కొన్నే నేర్పిస్తాను అన్నట్లేదు, టీచ్ యూ ఎవ్రీథింగ్ అని మాట్లాడుతున్నారు. నీకు ఏది అవసరమో, మనకి ఏది కావాలో అది మనకి ఏం చేస్తారంటే దేవుని ఆత్మ బోధిస్తారు, మనకు తెలియజేస్తారు మనకి ఏది అవసరం. ఐ మేక్ యూ రిమెంబర్ ఆల్ దట్ ఐ హ్యావ్ టోల్డ్. నేను చెప్పిన ప్రతి మాటని మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అంటే ఎలా చేస్తారు బ్రదర్ జ్ఞాపకం? అంటే ఎలా? మనకు తెలుసు తప్పని, మనసు ఏం చెప్తూ ఉంటుంది? దేవుని ఆత్మ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నువ్వు చేస్తున్న తప్పు, వాక్యం చూసుకో ఒకసారి అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అలా జ్ఞాపకం చేస్తుంటే మనలో ఆ దేవుని ఆత్మ ఉంది, ఖచ్చితంగా ఉన్నట్టే. ఎంతమందికి అలాగా రాదు? తప్పు చేస్తున్నప్పుడు లోపల మనసు ఆ తప్పురా నువ్వు చేయకూడదని మంత్రంగా చెప్తూ ఉంటారు. ఎంతమంది? అందరికీ వస్తుంది. అలా చెప్తున్నారంటే దేవుని ఆత్మ ఉన్నట్టే. కానీ మనం ఏం చేస్తాం? దేవుని ఆత్మని లక్ష్య పెట్టం. సో ఆ విధంగా ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుతున్నారు, మీరు చేస్తున్న ప్రతిదీ నేను మీకు గుర్తు చేస్తాను. ఐ విల్ రిమెంబర్ ఆల్ దట్ ఐ హావ్ టోల్డ్ యు. మేక్ యూ రిమెంబర్. దేవుని ఆత్మ అంటే ఆయన చెప్పిన మాటలు, మంచి మాటలు, వాక్యం అంతా కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటానని అంటున్నారు. సో మనకు ఆ విధంగా మనకి ప్రతి పనిలో మనకి జ్ఞాపకం వస్తుంది అంటే దేవుని ఆత్మలో ఉన్నట్టే. ఆ విధంగా వచ్చినప్పుడు దేవుని ఆత్మ మనకు లోపడి దేవుని ఆత్మ నడిస్తే ఏమవుతుంది? మంచి జరుగుతుంది. ఆయన చెప్పిన మాటలన్నీ కొత్త జీవం కలుగుతుందంట, నూతన జీవితం దేవుడు ఇస్తానంటున్నారు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్స్ 30. సో జాగ్రత్తగా మీరును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను సత్యవాక్యమును విని చూడండి, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడతారు. ఏమని ముద్రింపబడతారు? ఏమని ముద్రిస్తారు? ఏ ముద్ర అండి అది? ఏమని ముద్ర? వాగ్దానం. చూడండి చదువుతాను. గాడ్ పుట్ హిస్, చూడండి జాగ్రత్త వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13.
ఇంగ్లీష్లో చదువుతాను జాగ్రత్తనండి. గాడ్ పుట్ హిస్ స్టాంప్ ఆఫ్ ఓనర్షిప్. స్టాంప్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఏంటండి? నువ్వు నా వాడివి అనే ముద్ర, నువ్వు నా బిడ్డవి అనే ముద్ర. స్టాంప్ ఆఫ్ ఓనర్షిప్. ఓనర్షిప్ ఆన్ యూ అంటే మన మీద నువ్వు నా వాడివి అనే ముద్ర పడుతుందంట. ఆన్ యూ ఎలా పడుతుంది? బై గివింగ్ యూ ద హోలీ స్పిరిట్ హి హస్ ప్రామిస్డ్. హోలీ స్పిరిట్, మనం ఆత్మని పొందుకుంటే, ఆత్మ మనలో ఉంటే దాని అర్థం ఏంటి? మన పైన దేవుడు ఆయన ముద్ర వేస్తారు. ఏమని ముద్ర వేస్తారు? నువ్వు నా వాడివి అని, నువ్వు నా బిడ్డవి అని. ప్రతి కంపెనీకి ఏముంటుంది? ఒక ముద్ర ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఉంటే అది ఏ కంపెనీయో ఒక ముద్ర వేస్తారు. ల్యాప్టాప్ ఉంటే ఒక ముద్ర వేస్తారు. ఇది యాపిల్ కంపెనీయో లేదంటే ఇది ఒక కంపెనీయో శాంసంగో సోనీ. ఈ ఏసీ కొంటే ఏసీకి ఒక ముద్ర ఉంటుంది. ఎందుకు ఆ ముద్ర వేస్తారు? ఆ కంపెనీ మాది, మేము తయారు చేసుకున్న ఆ కంపెనీ నాది అని చెప్పడానికి. యాపిల్ అనే ముద్ర గురించి ఎందుకు అలా వేస్తారు? గొప్ప ఫీల్ అవుతారు ఆ ముద్ర ఉంటే, ఆ కంపెనీ యాపిల్దని. మరి దేవుడు ఏమంటున్నారు? మనకు కూడా ముద్ర వేస్తారంట దేవుడు. ముద్ర, ఆత్మ అనే ముద్ర కాదు. ఆత్మ ఉంటే మనలో నువ్వు నా వాడివి అనే ముద్ర, స్టాంప్ ఆఫ్ ఓనర్షిప్ వేస్తానని చెప్తున్నారు. ఎప్పుడు వస్తుందో స్టాంపు? ఆయన ఆత్మను పొందుకుంటే. ఆయన ఆత్మ మనలో ఉంటే మనకి నువ్వు నా వాడివి అనే ముద్ర దేవుడు మనకు వేస్తాడు. అది మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ. అదేవిధంగా ఎఫెసీ రాసిన పత్రిక 4:30. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు చూడండి, ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇంగ్లీష్లో ఏముందంటే డు నాట్ మేక్ గాడ్స్ హోలీ స్పిరిట్ సాడ్. ఆయన ఆత్మని ఏం చేయాలంటే మనం సంతోషింపజేయాలి. ప్రతిసారి బాధపరచకూడదంట, దుఃఖపరచకూడదంట. ఆయన చెప్పింది మనం వినాలి. దేవుని ఆత్మ చెప్పేది, ప్రాంప్ట్ చేసేది, మన జ్ఞాపకం చేసేది మనం వినాలి అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్స్ మార్క్. చూడండి, స్పిరిట్ అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఏంటంటే దేవుని యొక్క మార్క్ అంట. మార్క్ అంటే ముద్ర, మార్క్ ఆఫ్ ఓనర్షిప్. మనం ఆయన బిడ్డలు అనే ఒక ముద్ర అంట దేవుని ఆత్మ. ఏ గ్యారంటీ దట్ ద డే విల్ కమ్ when God will set you free. గ్యారంటీ. ఆ ముద్ర దేనికంటే సాదృశ్యం? ఖచ్చితంగా ఒక గ్యారంటీ. మన వారంటీ కొంటే గ్యారంటీ వస్తుంది. 2 yearsలో ఏం డ్యామేజ్ అయినా తిరిగి మళ్ళీ కొత్త పీస్ రీప్లేస్ చేసేస్తూ ఉంటారు. దేవుని ఆత్మ అలాంటి గ్యారంటీ మనకి ముద్ర వేస్తున్నారంట. వారంటీ ముద్ర మన పైన దేవుడు ఇచ్చేది. ఏంటి? దేవుని ఆత్మ మనం పొందుకున్నట్లయితే ఏం కలుగుతుంది? మనకి వారంటీ కలుగుతుంది. ఏంటో వారంటీ? మనకు ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా తిరిగి మళ్ళీ కొత్త వాళ్ళుగా మనం మారుస్తాననే ముద్ర దేవుడు మనకి వేస్తున్నారు. ఒకవేళ మనం తప్పిపోయినా, ఒకవేళ మనం నష్టపోయినా తిరిగి మళ్ళీ జీవింపజేస్తాను అనే ముద్ర దేవుడు మనకి వేస్తున్నట్టు ఆయన ఆత్మ పొందుకుంటే. సో గ్యారంటీ, ఓనర్షిప్ గ్యారంటీ, మార్క్ ఆఫ్ ఓనర్షిప్ ఆన్ యూ, ఏ గ్యారంటీ దట్ ద డే విల్ కమ్ అండ్ గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ. ఖచ్చితంగా విడుదల పొందుకుంటాం, ఖచ్చితంగా సంతోషకరమైన దినములు వస్తాయి, ఖచ్చితంగా సంతోషంగా జీవిస్తామనే ముద్ర, గ్యారంటీ మనకు దేవుడు ఇస్తున్నారు. దేనివల్ల వస్తుందంట? దేవుని ఆత్మ ద్వారా మనకి కలుగుతుంది. దేవుని ఆత్మ ఒక బెనిఫిట్స్ అండి. ఆయన హెల్ప్ చేస్తారు, దేవుని ఆత్మ బోధిస్తారు, మనకి దేవుని వాక్యాలు మనం జ్ఞాపకం చేస్తారు. తర్వాత ఆయన ముద్ర మనకి గ్యారంటీ, ఒక స్టాంప్. మన స్టాంప్ గ్యారంటీ కావాలంటే ఏం చేసుకుంటాం? పేపర్ మీద స్టాంప్ వేయించుకుంటాం. కంపెనీ స్టాంప్ వేస్తారు, డేట్ వేసి. ఇది ఒక లైఫ్ టైం గ్యారంటీ మనకు దేవుడు ఇస్తున్నాడు ఆయన ఆత్మ పొందుకుంటే. ఏం గ్యారంటీ? నీకు రిపేర్ వచ్చినా నేను బాగు చేస్తాను ఫ్రీగా. ఉచితమైన కృపని, ఉచితమైన ప్రేమ ద్వారా నేను మీకు ఫ్రీగా రిపేర్ చేస్తాను, మీ శరీరాన్ని బాగు చేస్తాననే గ్యారంటీ ముద్ర దేవుడు మనకి వేస్తున్నట్టు ఆత్మ పొందుకుంటే. ఆ తర్వాత జూడ్, బుక్ ఆఫ్ జూడ్, న్యూ టెస్టిమెంట్లో రెవల్యూషన్ ముందు ఉంటుంది. యోధ ప్రకటన గ్రంథం ముందు పుస్తకం 1:20 చూద్దాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు పట్టుకొనుచు
ఇప్పుడు మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు ఆ, కనికరము కొరకు కనిపెట్టుచు ఉమ్, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని. చాలు. ఇక్కడ ఇంగ్లీష్లో పవర్ టు ప్రే. దేవుని ఆత్మ మనకి ఏమిస్తారంటున్నారు? ప్రార్థన చేయుటకు, ఆయనలో జీవించుటకు మనకి శక్తిని కలిగజేస్తుంది దేవుని ఆత్మ. పవర్ గివ్స్ యూ ద పవర్ టు ప్రే అని మాట్లాడుతున్నారు. సో దేవుని ఆత్మ మనకి ఇంకేం చేస్తారు? శక్తిని కలుగజేస్తారు. ఏం శక్తి? ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు ప్రార్థన చేయడానికి శక్తి. సో సహాయం చేస్తారు, మనకి నేర్పిస్తారు, మనకి జ్ఞాపకం చేస్తారు దేవుని వాక్యము. ఆయన ముద్ర వేస్తారు, గ్యారంటీ అనే స్టాంప్ వేస్తారు, సహాయం చేస్తానని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, శక్తిని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. సో శక్తి కావాలి, సహాయం కావాలి, నడిపించాలి, మార్గం చూపించాలి, మీ యొక్క గ్యారంటీ నాకు ఇవ్వండి. ఎన్ని కావాలంటే మనకు కావాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత టైటస్ రాసిన గ్రంథము, తీతు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. టైటస్ 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక చూడండి, నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక చెప్పుననే చూడండి, కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను. పరిశుద్ధాత్మ ఏం కలుగజేస్తారంట? నూతన నూతన స్వభావము మనలను రక్షించును. రక్షించును. నూతన స్వభావము, నూతన లైఫ్, న్యూ లైఫ్ కలిగజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. నూతన జీవితము, నూతన స్వభావం కలిగజేసేది మన క్రియలు కాదంట. ఫస్ట్ ఏమనుందంటే మన క్రియలు చొప్పున కాదు, కానీ చదవండి, కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనకు పరిశుద్ధాత్మ వలన మనకి నూతన స్వభావం కలుగు చేస్తున్నారని మాట్లాడుతుంది. న్యూ లైఫ్ అండ్ న్యూ బర్త్. ఇంగ్లీష్లో న్యూ లైఫ్ అండ్ న్యూ బర్త్ అని మాట్లాడుతున్నారు. నూతన జీవితము, నూతన స్వభావం కలుగు చేసేది ఎవరంట? పరిశుద్ధాత్మ. అంతేగాని మన శరీరంతో, మన క్రియల ద్వారా అయితే అది రాదు అని అక్కడ మెన్షన్ చేశారు క్రియలుగా. సో హోలీ స్పిరిట్ పొందుకుంటేనే మనకు నూతన జీవితం వస్తుంది, న్యూ లైఫ్ వస్తుంది. అంతేగాని ఆయన మన శరీరం బట్టి మనం ఏమీ పొందుకోలేమని అక్కడ మాట్లాడుతున్నారు. సో దేవుని ఆత్మ మనకు కలిగజేసేది ఏంటి? సహాయము, మనకి నేర్పించడము, ఆలోచింపాలి అంటే మనకి జ్ఞాపకం చేసే, మనం చేసేవన్నీ జ్ఞాపకం చేసే క్రియలు. తర్వాత శక్తిని ఇచ్చేది దేవుని ఆత్మ. గ్యారంటీగా నువ్వు నా వాడివే అని ముద్ర వేసిన మనకి దేవుని ఆత్మ ఉంటే మనకు కలిగజేస్తారని చెప్తున్నారు దేవుడు. పవర్ ఇస్తానంటున్నారు. తర్వాత నూతన జీవితమును, నూతన స్వభావమును దేవుడు మనకి కలుగు చేస్తానంటున్నారు. ఇంకా చాలా ఉంటాయి గిఫ్ట్స్ అన్నీ కూడా, మీరు తర్వాత చెప్తాను. కానీ ప్రజెంట్ మనకి ప్రాముఖ్యమైనది ఏంటిది? మన కొరకు మనలో ఉండవలసింది దేవుని ఆత్మ. చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో మనం తెలుసుకోవాలి. ఆయన ఆత్మ లేకుండా మనం శరీరం ఉన్నా, ఫిజికల్గా ఉన్నా ఉపయోగం లేదు, మట్టితో సమానం. ఎందుకంటే మనం ఏ సహాయం రాదు, మనం ఆయన బిడ్డలమే కాదండి దేవుని ఆత్మ లేకపోతే. ఆయన ఆత్మ లేకుండా ఆయన బిడ్డలు అనిపించుకోము. ఏదో ఫిజికల్గా బతుకున్నాం కానీ ఆయన దృష్టిలో మనం చనిపోయిన వారి కింద లెక్క. దేవుని ఆత్మ లేకపోతే ఏ కార్యము చేయలేము. దేవుని ఆత్మ లేకుండా ఏం చేసినా సరే అది దేవునికి అంగీకారం కాదు, దేవుడు యాక్సెప్ట్ చేయడు, దేవుడు బ్లెస్ చేయడు. బ్లెస్ చేయబడాలి అంటే, దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే దేవుని ఆత్మతోనే అది చెయ్యాలి. దేవుని ఆత్మ కాకుండా సొంత జ్ఞానము, సొంత ఆలోచనలు, సొంత మార్గం నడిస్తే అది ఫలితము కాదు, సంతోషాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదు. దేవుని ఆత్మతోనే సంతోషం కలుగుతుందంటే, ఆనందం కలుగుతుందంటే, మనకు ఫలితం కలుగుతుంది, నూతన జీవితం కలుగుతుంది, నూతన స్వభావం కలుగుతుంది, మన మార్గము దేవుడు చూపిస్తానని అక్కడ బైబిల్ ద్వారా దేవుడు మనకు ప్రమాణం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించున్నాడు. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా నడిపించే తండ్రి మీ వందనాలు చెల్లించుకుంటున్నా. సమయంలో తండ్రి
ఈ యొక్క పరిశుద్ధాత్మ ఒక అవసరం మాకు తెలియజేసినందుకు మనం నచ్చలుచుకుంటున్నాం తండ్రి. సమస్తము మీ ఆత్మ ద్వారా మేము నడిచి బలపడి మీ సాక్షులుగా మేము జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం. మిగతా కార్యక్రమంలో మీరే ఉండి నైనా కనుక మీరే పొందుతాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడడం కూడా దేవుని మన ప్రాంతం సమర్పించుకుంటాం. నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందని ఆడిపోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందని ఆడిపోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. వీడనదిలోన అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను పెంచిన దేవా. వీడనదిలోన అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను పెంచిన దేవా. ఈ తరములు నీ సేవకై మేము నిలువగా, అగ్ని వంటి నిరంతరాత్మతో ఆశలు తీర్చవా. ఈ తరములు నీ సేవకై మేము నిలువగా, అగ్ని వంటి నిరంతరాత్మతో ఆశలు తీర్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడిపోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఇప్పుడు కానుకల మీద ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కానుకల మీద ప్రార్థన చేస్తున్నాం. వేసిన ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి. మీ చిత్ర ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. కానుకలు కూడా మీరే బ్లెస్ చేసి మీరే నడిపించి మీరే మీ కొరకు వాడపడడానికి మీకు ఒకరు చూపించుకున్నారు. గత కార్యక్రమంలో మీరు ఉండి బలపరిచి మీరు ఏమైనా దానితో పొందుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం అదేవిధంగా మార్నింగ్ 9 o'clock ఆరాధన ఉంటుంది. అందరికీ గమనించవలసిన మనం చేసుకుంటున్నాం. ఈరోజు మరి సునీల్ బర్త్డే కాబట్టి అందరికి తెలుసు కదా, మన బర్త్డే. సో ప్రేయర్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ ఉంటుంది ప్రేయర్ అయిపోయిన తర్వాత. ఫేస్లో స్మైల్ వచ్చినట్టుంది. కేక్ ఉంటుంది. సో కళ్ళు మూసుకుంటే మనం చివరి ప్రార్థన చేసుకొని మనం ఆరాధన ముగించుకుందాం.
స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా సంఘం కొరకు కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరే దీవించి బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి మన వద్ద అంకుల్ని వజ్రలాంటి ప్రార్థన చేస్తున్నాం. వీటిని కూడా దీవించండి, బలపరచండి. వాళ్ళు చేస్తున్న సువార్తని, అంకులు చేస్తున్న సువార్తని కూడా బ్లెస్ చేయండి తండ్రి. అనేక మంది రక్షింపడేలా నడిపించమని అడుగుతున్నాం. ఇది కూడా ఆరోగ్యం దయచేయండి, శాంతి సమాధానము బలము దయచేసి బలపరచమని అడుగుతున్నాం. ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, జ్యోతిని ప్రార్థన చేస్తున్నాం, తిరుపతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. అది చేసే ప్రతి పనిని ఆలోచనని బ్లెస్ చేయండి, మార్గం చూపించండి, నడిపించండి తండ్రి. సంతోషం సమాధానం దయచేసి మీరు నడిపించమని అడుగుతున్నాం. అలాగే తండ్రి ప్రకాశంగా ప్రార్థన చేస్తున్నాం, తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. ప్రొఫెషన్లో అలాగే ఆత్మీయ విషయంలో కూడా బలంగా వాడుకోండి. మీరే మహిమ ఘనత ద్వారా పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆయన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, మా కుటుంబాలను ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, బలపరచండి, నడిపించండి, సహాయం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో అలాగే బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తోడు ఉండండి, సహాయం దయచేయండి. అలానే పాలనలో ప్రార్థన చేస్తున్నాం, సుగతాంటిలో ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా ఆరోగ్యం దయచేయండి, బలపరచండి, సమాధానం శాంతినిచ్చి మీరే మార్గం చూపించి ఆలోచన ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అందుకని జోస్నాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించండి, బ్లెస్ చేయండి, చిత్ర ప్రకారం నడిపించి మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అమ్మను బట్టి నాన్న ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా ఆరోగ్యం దయచేయండి, ప్రతి విషయంలో తోడుగు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండి మీరే సహాయం దయచేసి మీరే నడిపించమని అడుగుతున్నాం. అలాగే తండ్రి కింద ఫ్యామిలీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో ఉండండి తండ్రి, ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి, ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నేబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా ఏక మనసుతో హృదయంతో మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి మహిమపరిచే బిడ్డలుగా నడిపించమని అడుగుతున్నాం. బిల్డింగ్ చుట్టూ మరి ఎక్కడ చాటును భద్రపరచండి, హోలీ స్పిరిట్తో నింపండి. అలాగనే సంఘాన్ని కూడా దీవించండి తండ్రి. మీ చిత్రం ప్రకారం నడిపించండి. ఎవరైతే ఆన్లైన్ ద్వారా వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మీరే ఉండి నడిపించమని అడుగుతున్నాం. ఇంకా తండ్రి అమ్మని ఆమెకు ఆరోగ్యం దయచేయండి, బలపరచండి, తోడుగునండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరే సహాయం దయచేయండి తండ్రి. అలా నేను తమ్ముడు కూడా ప్రార్థన చేస్తున్నాను, తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. మీ జ్ఞానంతో నింపండి తండ్రి, మీ ఆలోచనతో నింపండి, మీ హోలీ స్పిరిట్తో నింపి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నూతన సంవత్సరము దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇన్ని సంవత్సరాలు మన ప్రతి విషయంలో తోడుకున్నారు, సహాయం దయచేస్తారు. ఈ నూతన సంవత్సరంలో కూడా తండ్రి మీ యొక్క హోలీ స్పిరిట్తో నింపి, మీ జ్ఞానమును మీ శక్తితో నింపి మీరే బ్లెస్ చేసి నడిపించి ఒక నూతన జీవితమును, నూతన సంవత్సరంతో పాటు నూతన జీవితంలో నూతన ఆలోచనలు, నూతన క్రియలను తన లైఫ్లో మీరే దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నాతో మీరు నుండి జ్ఞానం శక్తిని ఇంకా దయచేయండి, బలంగా వాడుకోండి, ప్రతి బంధకం నుంచి విడిపించి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో తండ్రి, తిండి లేని వారు, ఇల్లు లేని వారు, అనారోగ్యంతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, నూతన జీవితాన్ని దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మీ ఆత్మను పొందుకొని నూతన జీవితాన్ని పొందుకునేలా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్నాయో ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే ఉండండి, ప్రతి సంఘంతో మీరే బలపరచండి. అలాగే దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్న రాజకీయ నాయకులు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శాంతి సమాధానంతో అందరూ జీవించేలాగా మీరే వారి జ్ఞానం దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకెవరైతే మర్చిపోయిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరే దర్శించి, మీరే బలపరిచి, మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైన నడిపించింది కాక. ఆమేన్. ఆశీర్వాదం పుల్పమేనా వర్షింపజేయుమిసా ఆశతో నమ్మి ఉన్నాము ఈ సత్య వాగ్దానము ఈ మహిమేనా కృపారించుమో దేవా బ్రహ్మారా ప్రేమవశాము కృపారించుమో దేవా. ఆమేన్. ఇది ప్రైజ్లో షలోమ్. మరచిపోలేనయా మేలులు నీ మేలులు మరచిపోలేనయా